ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది మా మరిది మీద ప్రాంక్ చేయండి అంటున్నారు కదా. సో మేము కూడా ఈరోజు చేద్దామని ఇద్దరు ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో తను ఇప్పుడే బయటికి వెళ్ళిండు. మీకు ఆ వీడియో కూడా పెడతాను, ఎలా తనని ఒప్పించి బయటికి తోలేసామనేసి. సో ప్రేక్షకుల కోరిక మీదకు ఈరోజు షింటి మీద ప్రాంక్ చేయడం జరుగుతుంది. సో ప్రాంక్ ఏంటి అంటే, మేమిద్దరము ఎప్పుడు గొడవ పడమన్నమాట. సో గొడవ పడితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, మమ్మల్ని ఆపుతాడా, ఎలా రియాక్ట్ అవుతాడు, మేమిద్దరము గొడవ పడితే నిజంగానే ఆపుతాడా లేకపోతే సైలెంట్ ఉంటాడా చూద్దాం ఇప్పుడు. సో నేనేమనుకుంటున్నా అంటే, మేమిద్దరం అయితే ఇక్కడ కూర్చుంటాం కదా, తను ఇక్కడ కూర్చోవచ్చు కూర్చోకపోవచ్చు, అటు కూడా కూర్చుంటాడు అనమాట. సో 2 కెమెరాస్ అయితే పెడదాం అనుకుంటాం. మా 2 ఫోన్స్ పెట్టేసి టీవీ చూస్తున్నట్టే యాక్ట్ చేద్దాం. ఆ తర్వాత తను ఇప్పుడే రాడు, ఒక 10 మినిట్స్ పడవచ్చు తను రావడానికి. సో తను దుకాణంకి అయితే వెళ్ళాడనమాట. సో రాగానే మనం ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా మంది అడుగుతున్నారు, అన్నం ఇద్దరు కలిసి చేయండి అనేసి. ఆల్మోస్ట్ ఆల్ మన ప్రాంక్ వీడియోలో అన్నీ అవే వచ్చాయన్నమాట. సో నేను సాయి నేను నైటే ప్లాన్ చేసాము, కాకపోతే నైట్లో చేస్తే డౌట్ వస్తుంది అనేసి ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. తను రావడానికి 10 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మనం కెమెరాలు 2 ఫోన్లు కూడా 2 సైడ్ కూడా సెట్ చేసుకుందాం. ఒకవేళ తను ఇటు కూర్చుంటే అది నేను మీకు పైన ఇస్తాను వీడియో, లేదు అంటే ఇటు కూర్చుంటే ఓకే ఇటు పెడదాం అనుకుంటున్నా. ఈ ఐఫోన్ వచ్చేసి ఇటు సైడ్, రెడ్మీ వచ్చేసి అటు సైడ్ పెడదామని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా వస్తుందో. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సారీ, మేము ఎప్పుడు గొడవ పడలేదు. సో నేను ఒక చిన్న ఇష్యూ వల్ల మా సాయిని హర్ట్ చేశాను. నేను హర్ట్ చేస్తే తను నాతో మాట్లాడిండు, కానీ హర్ట్ అయ్యిండు అనేసి తన బదులు నేనే ఏడ్చేసాను అనమాట. సో అందుకు తను చూశాడు నేను ఏడ్చింది, అందుకే తను ఎలా రియాక్ట్ అవుతాడు. మేము ఎప్పుడు గొడవ పడలే కదా, గొడవ పడదాం ఇప్పుడు. సో నేను నటిస్తా బాగా, నువ్వు కూడా నటించాలి, నన్ను కొట్టాలి. సో తను ఆపుతాడో లేదో సో చూద్దాం గైస్. సో మేము ఆల్రెడీ ప్లాన్ వేసేసాము, ఎందుకంటే సో సాయి ఇటు కూర్చుంటే, సో నేను వచ్చేసి ఇక్కడ కూర్చుంటే ఈ చైర్లో. సో తనకి వేరే ఆప్షన్ లేక ఇక్కడనే కూర్చుంటాడు కాబట్టి మా సాయి చెప్పిండు, అక్కడ కూర్చొని నువ్వు 2 కెమెరాలు ఏం అవసరం లేదు. సో నువ్వు అక్కడ కూర్చొని చింటూ ఇటైనా కూర్చుంటాడు, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అంటున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఫోను తనకు తెలియని కొత్త ప్లేస్లో పెట్టాలి, ఎందుకంటే ఇన్ని రోజులు ప్రాంక్ వీడియోస్ తనకు తెలుసు, ఎందుకంటే నేను కెమెరా యాడెస్ ఎక్కడెక్కడ పెడతానని తనకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్లేస్లో పెట్టాలి అండ్ నేను అక్కడ కూర్చోవాలి, అలా కూర్చుంటేనే వర్కౌట్ అవుతుంది అనమాట. సో తను బయటికి వెళ్తే తొందరగానే వచ్చేస్తాడు కాబట్టి సో ఇప్పుడు మనం కెమెరా సెట్ చేసుకుందాం. కెమెరా సెట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందని మీరు చూసేయండి. సో మీరు అడిగిన వీడియో కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓం శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం. మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి, మెదుగులు, అన్ని సమస్యలకు పూజలు చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కార మార్గం 100% చూపబడును. గురూజీ సీతారామరాజు, ఫోన్ నంబర్ 7013543084. మా సమస్యలన్నిటికీ గురుగారికి కాల్ చేసి పరిష్కారం తెలుసుకుంటాం. మీ సమస్యలన్నిటికీ గురుగారికి కాల్ చేసి పరిష్కారం తెలుసుకోండి. తమ్ముడు ఒక పని పడ్డది, తమ్ముడు మన పంచాయతీ తమ్ముడు పంచాయతీ రామన్నాడు తినమన్నాడు, కానీ ఇప్పుడే కాదు సాయంత్రం దిగిందే పోయి షాప్ 2 లీటర్ ఉంటే 2 లీటర్, 1 లీటర్ ఉంటే లీటర్ చూడా. పెద్ద చూడు, పెద్దది లేకుంటే చిన్నది, పెద్దగా చూడు. ఇక్కడ పాలు దాంట్లో ఫ్రూట్ మిక్స్ కావాలి, పాలు కూడా ఆడ థియేటర్ ముందర ఒకటి ఫ్రూట్ మిక్స్. ఫ్రూట్ మిక్స్ ఆడే పాలు అడుగు థియేటర్ ముందరకి ఏం తీసుకోరా వాళ్ళు తినమని ఆడ ఇప్పుడు ఫ్రూట్ మిక్స్ బాగా బండి ఉంటుంది కదా. నీకన్నా కలిపి ఆరెంజ్ పెద్దది, పెద్ద దొరకదు కానీ చిన్నదైతే
చూడు పెద్ద ఉంటుంది లేకపోతే చిన్నది ఇవ్వరు బాగా ముక్కలు బాగా ఉంటుంది ఎట్లని చూడాలి హరిరామ హరికమే ఇలా పెద్దది ఉంటే ఫోన్ చేయి నాకు ఇలా పెద్దది ఉంటే ఫోన్ చేయరా వేయాలి ఇంకా టీకే గైస్ మేము కెమెరా సెట్ చేసేకి చాలా కష్టాలు పడ్డాము ఎందుకంటే అటు సైడ్ ఎప్పుడు పెట్టినా వాడికి తెలిసిపోయింది కాబట్టి పైన పెట్టాము పైన ఇది మొత్తం కవర్ అవుతుంది అనేసి మెయిన్ మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ కంటే అది ఎలా రియాక్ట్ అవుతారని మీరు చూడాలి కాబట్టి ఫ్యాన్ కొంచెం తక్కువ చేద్దాం సో మెయిన్ ఏమంటే తన చింటూ ఎక్స్ప్రెషన్స్ మీకు కనిపించాలి కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటే ఆప్షన్ లేక అటే కూర్చుంటాడు సైడ్ కూర్చుంటాడు అప్పుడు నేను పక్కకు వస్తాను సో మీకు డైరెక్ట్గా తను ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేసి మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కాబట్టి తను అక్కడే కూర్చొని ఎందుకంటే మేము కెమెరా ఇటు కనిపించేలాగా పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు చూద్దాం తను వచ్చేస్తాడు మేబీ వస్తూ ఉంటాడు సో స్టార్ట్ చేద్దాం గైస్ ఇప్పుడు వీడియో ఆన్లోనే ఉంది ఇక సో చాలా సెట్టింగ్స్ పెట్టాము అక్కడ మీకు ఒక ఫోటో కూడా తీస్తాను నేను ఫ్రెండ్స్ తను వచ్చేసిండు సో స్టార్ట్ చేద్దాం సో ఇక రాయి నువ్వు ఛానల్స్ మారుతురా సో ఓకే ఠీకే భలే భలే మజా ప్యాకెట్లు పెద్ద పెద్ద ప్యాకెట్లు వచ్చినాయి కదా కలవాడుకోండి కలవాడి పనులు వచ్చినాయి ఎట్లా 70 కిలోనా బాబు 70 హాఫ్ కేజీ ఇంకా 50 రూపాయలు 30 రూపాయలు 50కి రెండే రావరా అర్ధ కిలో మీద ఇంకా ఎన్ని వస్తాయి మరి బరువు ఉంటాయి మంచి వచ్చినాయి ఇది ఉన్నది ఇవి తీసుకొని వచ్చేటప్పుడు పెద్ద లేవట చిన్నది పెద్ద పోలే అబ్బా ఎన్న ఎట్లుంది కదా क्या कर रहे कोई क्या हाँ क्या మరి ఎంతసేపు రా ఎంతసేపు ఇక ఎంతసేపు పోయారా తిన్న టేస్ట్ ఇద్దామంటే అట్టే పోయాను బాబా చల్లగా పెడతా ఫ్రిడ్జ్లో పుల్లం తీయండి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఇట్లా కొయ్యాలా ఫ్రిడ్జ్లో పెట్టాలి చల్లగా అక్కడ తీసి ఉప్పు కారం వేసుకొని తినాలి టేస్ట్ మస్తు వస్తుంది
A few moments later. ఏం పెడతావు? ఇవి వేరే పెట్టు కదా. కొంచెం ఎప్పుడు నీకు నచ్చిందే పెట్టుకుంటావు, మాకు నచ్చింది ఎందుకు పెట్టావు? పోతా మరి వేరే పెట్టు సాయి, లేకపోతే టీవీ వక్కలేడుస్తాను నేను చెప్తున్నా. ఎప్పుడు ఇవే చూస్తావు? ఇవ్వ రోగమా నీకు? రోగమే. ఏ రోగం నీకు? వేరే పెట్టు కదా. పెట్టుకో. నీ అమ్మ ఎప్పుడు అంతే, టీవీ ఛానల్ మార్చుకుంటే టీవీ పడేస్తావు. అసలు ఎట్లా తగిలింది మరి? ఊగా కొంచెం మాయ చూద్దామంటే అవి ఏం చూస్తావు? నీకు నచ్చిందే చూస్తావా? అందరికి నచ్చింది చూడాలా? అందరికి చూస్తా అయినాను. నిన్నటి నుంచి టీవీని బంద్ చేసి టీవీ ఎవ్వరు ఆన్ చేయొద్దు. ఇంకా టీవీకి వైఫై బ్యాలెన్స్ వద్దు, టీవీ బ్యాలెన్స్ వద్దు, టీవీనే చూడొద్దు. చూడు ఎట్లా తగిలింది. అదే మొన్నసారి చూస్తున్నా. నీకు అట్లా వేస్తున్నా? అరే మొన్నసారి అన్ని చూడు, మాటకి ఏదో ఒక మాటకి తిట్టుడు. టీవీ తిట్టినా నీకు? ఇప్పుడు టీవీ మార్చు అలా నీకు తిట్టినా నేను? నువ్వే ఇంకా నాకే దెబ్బ తగిలింది. కొంచెం మాయ చూస్తున్నా వింటున్నావు. అప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు గంట ఆయా అది చూడంగా. మేము ఏమైనా అన్నామా? ఇప్పుడు మార్చు. మస్తు కథలు అవుతున్నాయి సైడ్. ఇవి మస్తు కథలు. ఏం కథలు అవుతున్నాయి చెప్పు కదా నాకు. తిట్టుడు ఏడ తిట్టినా? ఏమని తిట్టినా చెప్పు కదా ఒకసారి. తిడుతున్నావు. ఏడ తిడుతున్నా? నువ్వు తిట్టట్లేదా? ముద్దు పెట్టుకుంటున్నావు ఏమన్నా? నేనేడ తిట్టిన? ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. ఈ మస్తు మాటలు అవుతున్నాయి, చూస్తున్నా, అన్ని చూస్తున్నాను. మస్తు కథలు అవుతున్నాయి మీ అన్నవి. చూస్తున్నా, మాటకు తిడుతున్నాను. నేను ఏం తిట్టినా నువ్వు తిట్టలేవా? ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ అవుతుంది. నీవు అయితలేవా? నువ్వు అట్లా దీనికి బాగా ఎక్కువ అయిపోతున్నది. ఏమన్నా మొన్న నుంచి ఉంటుంటూ పీక్తది అట్లా అంటే పాప పో. ఇంకా ఏం నాటకాలు మస్తు ఆడుతున్నావు. పడు మొన్నసారి చూస్తున్నా, ఎప్పుడు లేకుండా ఒకటి మొన్నసారి చూడట్లా. ఇదే నడుస్తున్నాయి మొత్తం. నువ్వు నన్ను కొడతాను, మొన్నటి నుంచి కొడుతున్నావు. నువ్వు అరే పోనీ అరే ఏం గొడవ పెట్టుకోండి. ఎన్నెల్లేదు ఇప్పుడు గొడవలు పెట్టుకోవట్లేదు. మరి ఇప్పుడు గొడవ పెట్టినావు కదా, రోజు గొడవ పెడుతున్నావు. నువ్వు ఏమో నువ్వు కావాలని పెడుతున్నావు గొడవ. నేనేం నేను పెడుతున్నానా? నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు. మా అమ్మ నాన్న అందరినీ వదిలేసి వేస్తున్నా అన్ని కథలు. వచ్చినందుకు ఇప్పుడు మంచిగానే పెడుతున్నావు కదా, పెట్టుకోండి. రిమోట్ కోసం పెద్ద చేతులు. అరే చూడు కదా మరి, టీవీ ఏదో ఒకటి చూస్తే చూడని లేనేలేదు. అదే చెప్పలేదు. అంత కోపం ఎందుకు నీకు? అందరి మీద కోపం తెచ్చి నా మీద చూపిస్తున్నావు కదా. నువ్వే చూపిస్తున్నావు. పాపం ఆ నుంచి వచ్చింది ఎట్లా చూసుకున్నా కదా. అది మరి ఎన్నలేదు ఎంత కోపం ఎందుకు నీకు? ఏం చేసిందని ఎప్పుడన్నా కొట్టినా వదిలేకు? అరే చెప్పింది అన్నప్పుడు వేరే ఛానల్ పెట్టచ్చు కదా. పోనీ కాదు అదే వచ్చిందా నీకు? ఆ కుక్కలది అది ఏం సింహాలది అది అదే చూస్తున్నావు. కొంచెం ఆయి చూడాలని అనరాదు నీకు? కొంచెం ఆయి ఇయ్యంటే అదే పెడుతున్నావు. అదే ఇప్పుడు రిమోట్ పడేసుడు అంత కోపం ఎందుకు? ఏమైందని అంతా? అరే అది మా నాకు కూడా చూసుడు అందుకు వేరే కట్టాను గంతే. ఓ దానికి కోపం తెచ్చుకొని కోపం తోడుకున్నాడు. అది ఏంది కథ? అరే పొన్నర్సన్ చూడట్లే, మాటకు తిట్టుడు మాటకు తిడుతున్నాడు. నేను తిడుతున్నానా? ఫస్ట్ నువ్వే ఏమని తిట్టినా?
ఏమంది గుర్తుకులేదు నీకు అన్ని నువ్వు నన్ను మస్తు దెబ్బలు కొడుతున్నావు ఈసారి ఖర్చు పెట్టుకొని అన్ని నేను ఏడుస్తున్నావు మా ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు నీకు అన్నం ఎవరు చేసి పెడతారు నేనే చేసుకొని తింటాం నీ మొక్కం చూడు అన్నం చేసుకుని కూడా రాదు నీకు మస్తు ఆటలు అవుతున్నాయి మీ అన్న వీళ్ళ కొడుతూనే ఉన్నాడు మొన్న నుంచి చూస్తున్నా నాకు ఎవరు కొట్టలేదు లేడీస్ మీద అదే వదిన మీద అట్లా చేతులు ఎప్పుడు అవసరం ఎటు పోతారు చిన్న విషయానికి ఏదో పెద్ద చేసుకోరు నేను వెళ్ళిపోతాను పోని కూడా వద్దంటారు పో అంతేనా అంతే పో ఎప్పుడు పోవాలి పో మరి పో పోయే పోతున్నావు గురించి రాకే పో అదే ఉన్నాడు ఎటు పోతారా వెళ్ళిపోతాను ఏమైందని ఇప్పుడు కూర్చున్నాను మీరు కూర్చున్నాను అదే ఇంకా నా మీద ఏడుస్తావేమే ఏమైనారు ఏడకే నువ్వు ఏడుస్తావు నేను పోను నిన్ను పోనమ్మా ఏడకమ్మా ఏడకమ్మా నువ్వు ఎందుకు కొడుతున్నావు నన్ను ఇంకా పో ఇంకా నా మీద కూర్చుంటున్నా నవ్వుతున్నది ఏడుస్తున్నావు అది అర్థమవుతుంది నాకు ఎప్పుడు నా మీద ఎందుకు కూర్చుంటున్నావు చూసినావు అన్న వదిన చూడు నువ్వు ఎంత కొట్టినా కూడా వదిన వచ్చి మళ్ళీ నువ్వు కావాలనుకుని వస్తుంది ఏ అట్లా అంటారు గారింటికి పోయే వదిన గిస పెట్టేట్టు పోదన్నా పోదు దీని నాటకాలు అన్ని అన్ని పోయే నా దగ్గర కూర్చుంటే రాక ఏమైనా ఫ్రాంక్ మస్తు వేస్తున్నాడు ఏమన్నా గిదే కొత్త ఫ్రాంక్ మస్తు నా మీద పొట్టి పొట్టి రిమోట్ ఇవో హైలైట్ జాబ్ చెప్పాలి చెట్టు నువ్వు అటు పోయినావు కదా అది నేర్పింది పోయేటప్పుడు వీడియో తీసి తర్వాత ఏం వెళ్ళింది ప్లాన్ ప్లాన్ ప్రకారం ఏముండే నువ్వు అది చాలా కూర్చుంటావు అనుకుంటే నువ్వు వచ్చి నేను అది ఏం చేద్దామంటే 10 గంటది ఏం చేద్దామంటే ఇక నువ్వు చెప్పగా నేనే చేసినది ఇట్లా పెట్టుకొని ఇక్కడ వండుకునే అట్లా ప్లాన్ చేసిన నేను వీడు లేవకుంటే ఆడు ఇట్లా వేసుకొని పండుకోమని ప్లాన్ చేసి ఈడు వంట ఇంట్లోకి పోయి మామిడిగా వస్తున్నాడు అయితే రాసరే నేను మామిడి పండు తీసుకుని వస్తున్నాడు గంట అయితే ఇంకా అంటే 10 గంటది ఏయ్ అడిగి పిలి అంటే సింటూ ఏమన్నా ఏం చేస్తున్నావు అన్నా మామిడి పండు వస్తున్నాడా చూద్దాం ఒకటి దేరా అంటే నువ్వు అన్నగారు తినండి అన్నగారు తింటారా మొత్తం వచ్చింది అనుకుంటున్నా కెమెరా ఇటు పెడితే నీకు తెలిసిపోతుంది అనేసి నేను పెట్టాను నీకు తెలుసు అనేసి అటు పెట్టినా అనమాట సో అందరినీ మీద అడుగుతున్నారు కదా నమ్మినవారు సింటూ నాకు డౌట్ రాలేదు నేను బయటకు చూస్తే మాటిలో అరే చూసా నేను మళ్ళీ మాడిపోయి కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్ వేద్దామని కోస్తున్నాయి కోసి ఫ్రిడ్జ్ లో వేద్దామని నాకేం తెలుసు జట్టన పోయి అట్లా మెల్లిగా పోయి అట్లా కడిగి అందరూ ప్రేక్షకుల కోరిక మీదకు చింటూ గారి మీద ప్రాంక్ చేయడం జరిగింది సో ఫైనల్లీ చింటూ మీద ప్రాంక్ చేసేసాము సో అదే అనమాట ఇవాటి వీడియో మీరు ఎంజాయ్ అవుతారని అనుకుంటున్నా నేనైతే మస్తు నవ్వు వస్తుంది ఆపుకుంటూ దెబ్బలు తినుకుంటూ నవ్వుకుంటూ చేశాను అనమాట సో ఫైనల్లీ వీడియో అయితే ఇట్లా వచ్చింది సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడడానికి సో బాయ్ ఫ్రెండ్స్